మన ఇంటి వద్దకే పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం అయితేనే సాధ్యమవుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. టీడీపీ నేతలు డబ్బులతో ప్రజల్ని కొంటున్నారే తప్ప ప్రేమ ఆప్యాయతల్ని కొనలేరని చెప్పారు. ఆర్భాట ప్రచారాలతో తెలుగు తమ్ముళ్లు హైప్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. మీ వద్ద డబ్బు ఉంటే మీ పేరు మీదే సేవా కార్యక్రమాలు మేమే నిర్వహిస్తామని అన్నారు. స్థానిక 17 డివిజన్ కార్పొరేటర్ ఫర్జానా ఆధ్వర్యంలో గాంధీనగర్ చాకలిగుంట ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళలు నూరి ఫాతిమాకు మంగళ హారతులు పట్టి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చంద్రబాబుకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జానీ, వార్డు ప్రెసిడెంట్ యాదల చిన్న, బికారి యాదలరాం, అనూపు, పద్మ, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఒక హైప్ క్రియేట్ చేస్తారు. ఎందుకనంటే మా వెనకాల జనాలు ఉన్నారు, మా వెనకాల అన్నీ ఉన్నాయి, మేము గెలుస్తాము, మేము చేస్తాము, ఇది మా ఏమంటారంటే మాది విజయ అంటే లైక్ సంకేతం అని చెప్తారు. కానీ ఒకే మాట అంటానండి, మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా, మీరు ఎంత హైప్ క్రియేట్ చేసినా కూడా ఏమీ జరగదు. ఎందుకనంటే మీ వెనకాల మీరు డబ్బులు వెదజల్లుతున్నారు, ఏంటంటే జనాల్ని మీరు కొంటున్నారు అంతే. మీకు తెలిసింది ఏంటంటే కొనటం ఒక్కటే, కానీ ప్రేమ ఆప్యాయతల్ని ఎవ్వరు కొనలేరన్నా. మీరు కొంటుంది ఏంటంటే వాళ్ళ సమయాన్ని మాత్రమే కొంటున్నారు, అంతేగాని వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని పర్యటనలు చేసినా, ఎన్ని ఆర్భాటాలు పెట్టినా, పారాషూట్లు పెట్టినా, ఏం పెట్టినా, ఏ డబ్బులు ఒక్కటే మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అన్న. నేను ఒక్కటే అడుగుతానన్న పెంబసానన్న, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఏంటంటే మా లాంటి వాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు, మా లాంటి వాళ్ళకి ఒక ఫండ్ అంటూ ఇవ్వండి. మేమంటూ మీ డబ్బులతో మేము ప్రజలకి మంచి చేసే విధంగా చేస్తాము, మీ పేరే పెడతాము. అది కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు డొనేట్ చేశారనే మాటే పెడతాము. ఎందుకంటే మా దగ్గర ఉన్న దాంట్లో మేము చేస్తున్నాము. మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా, మీరు మాకు ఇస్తే మేము చేసి పెడతాము. చేసి పెట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు యుఎస్ నుంచి వచ్చారు, గతంలో ఎంపీగా కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు అని చెప్పి పెట్టి మరి అది ఏదైనా శిలాఫలకం ఉంటే అది పెట్టి అక్కడ మంచి చేసే విధంగా మీరు మీ ఆధ్వర్యంలో పిల్లలు చదువుకుంటారు. మీ ఆధ్వర్యంలో మీరు చెప్తున్న స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఫ్యాక్టరీలు అంటున్నారు కదా, అది మీరైతే చేయలేరు, మేమైతే చేయగలుగుతాం. ఎందుకంటే ప్రజలకి తెలుసు మేము చేయగలుగుతామని. ఆ ఫండింగ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, మాకు ఇస్తే మేము చేస్తాం కదా. చక్కగా చంద్రబాబు నాయుడు గారు అయితే అటు ఇటు పంచి వెడ్ది ఇదిగోండి ఈ వేస్ట్ డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేసి ఏదో హైప్ క్రియేట్ చేసుకున్నాను. గుంటూరు తూర్పులో మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు సభలాగా అవుతుంది. ఎంత చేద్దాం అనుకున్నా కూడా పాపం నిజంగానే అయ్యో ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ పేర్లే తెలియదంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నారు. వయసు ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీరు అందరు గుర్తుపెట్టుకోండి. వయసు ఎక్కువ ఆయనకి ఎన్ని రోజులు ఉండి ఎన్ని రోజులు ప్రజాసేవ చేస్తారు, నడవలేరు, మరి గుర్తుండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్నీ గుర్తుంటాయి, తిరుగుతారు, బటన్లు నొక్కుతారు, పథకాలు వేస్తారు, పథకాల గురించి అవగాహన ఉంది, ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ ఇక్కడ వ్యత్యాసం ఉంది. కాబట్టి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారండి, మీరు ఎన్ని చేసినా కూడా మా ప్రజలు నమ్మరు, ఈ జిల్లా ప్రజలు నమ్మరు. గతంలో కూడా గల్లా జయదేవ్ గారు ఏ మాదిరిగా అన్నారో ఆయన దగ్గర క్లాసులు తీసుకొని మీరు వచ్చారు, ఆయన క్లాసులు కరెక్ట్గా లేవు.